సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరి ఈ రోజు వాదనలు ఏ విధంగా జరుగుతాయేంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే గత విచారణలో పూర్తి స్థాయిలో బెయిల్ పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు జరగబోయేటువంటి విచారణ కూడా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది కావచ్చు, మరోవైపు ఇటు పోలీసుల తరపున అంటే చిక్కడపల్లి పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. గత విచారణలో అల్లు అర్జున్ పై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలంటూ కూడా పదే పదే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ కూడా మరోవైపు బిఎన్ఎస్ సెక్షన్ 105 వర్తించదని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీస్ విచారణకు అల్లు అర్జున్ పూర్తిగా సహకరిస్తున్నాడు, అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే మాత్రం ఒకవేళ అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే పోలీస్ విచారణకు సహకరించాడు కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దు, అల్లు అర్జున్ చాలా డబ్బున్నటువంటి వ్యక్తి, పలుకుబడినటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినట్లయితే ఎంతో కొంత కేసు ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు. ఈ రోజు మరోసారి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు వేసినటువంటి కౌంటర్ పైన ఈ రోజు మరోసారి విచారణ కొనసాగుతుంది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించినట్లయితే వెంటనే హైకోర్టుకు వెళ్లి హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలనేది